అమ్మ చెప్పండి, ఇప్పుడు అంటే అరెస్ట్ అయ్యారని చెప్పి న్యూస్ తెలిసి మీరు హైదరాబాద్కి వచ్చారా? ఏ విధంగా వచ్చారు? అరెస్ట్ అయిపోయిన న్యూస్ తెలిసి సంతోషంగా వచ్చానమ్మా. మీడియా మిత్రులకి, జోగినీలకి, శివరుద్ర స్వామి గారికి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పోలీసు డిపార్ట్మెంట్ వారికి అందరికి మా హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. మా పాపని అట్లా తీసుకెళ్లి మా కడుపు శోకం. సరే అమ్మ, ఇప్పుడు చెప్పండి, అరెస్ట్ అయ్యి హైదరాబాద్ తీసుకొచ్చినాక పోలీసులు మీకు ఇన్ఫార్మ్ చేశారా? మాకు చేయలేదండి. CCTV బాణం తీసుకొచ్చారు. సో అయితే ఇప్పుడు మీతో ఫోన్ మాట్లాడడం కానీ అలా ఏమైనా జరిగిందా? మీ అమ్మాయి లేదండి. ఇంట్లో ఉన్నప్పుడు మీతో వరుసలు కూడా కలిపారు అన్నట్లు కూడా చెప్పారు. ఆ టైంలో మీకు అర్థం కాలేదు? అర్థమయ్యి మేము కొట్టామండి. అర్థమయ్యి కొట్టి బ్యాగ్ గెరాడేసి అయితే వెళ్ళిపోయిందండి. అర్థమైందండి. అర్థమయ్యి నువ్వు వరుసలు కలపొద్దు, నువ్వు అటు ఇటు కానాడు, నువ్వు శివ పూజ అంటావు, నువ్వు మాతాంగి రూపంలో వచ్చావు, నిన్ను మాతగా కొలిసావు, ఇట్లా సనాతన అఘోరి ముసుగులో వచ్చి సనాతన ధర్మానికి మోసం చేయడం మంచిది కాదు, మా పాపను నువ్వు అట్లా తీసుకెళ్ళొద్దు, నీకు పెళ్లిళ్ళు వద్దు అని మేము చెప్పి తన్ని తవరేసామండి. ఆ ఇంట్లో పసలు రాసి పిల్లకి ఇట్లా 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 మెలికలు వేసుకుని పూజలు చేసుకుని వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? వాళ్ళిద్దరే ఇంట్లో ఉండేటట్టు మీరందరూ ఏం చేస్తున్నారు? అప్పుడే పాప జస్ట్ భోజనానికి అని వెళ్ళిందండి. ఆ గంటలోనే వాళ్ళు ఇట్లా చేయటం జరిగిందండి. లేదండి, అమ్మ అమ్మ అనేది అంతేనండి. మేము గురు శిష్యుల బంధం అనుకున్నాం కానండి, ఈ దొంగ వేషంలో వచ్చి కామపిశాచుడు నర్రాపు రాక్షసుడు తీసుకెళ్లిపోయిన ఆ పిల్లని జీవితం ఆగం చేస్తాడని అనుకోలేదు. మీ అమ్మాయి ఇష్టంతో పోయినా అని చెప్పేసి మీ అమ్మాయి చెప్తుంది, వశీకరణతో లోపరుచుకున్నాడు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఏది కరెక్ట్ అంటారు? మా అమ్మాయి ఇష్టంతో పోలేదండి. నువ్వు కాగితం రాసిరా, నేను మేజర్ని అని చెప్పేసి పోలీసులు ఏం చేయలేరు, మీడియా వాళ్ళు ఏం చేయలేరు, నా అంతా నువ్వు వెళ్ళామంటే మన ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చా, కాగితం రాసి అమ్మ ఆడియో కాల్ మాకు దొరికిందండి. అట్లా చెప్పి రమ్మందండి. కంపల్సరీ కడుపులో మరుగు మంది ఇచ్చాడండి, వసీకరణ చేశాడండి. వర్షి పోలీస్ దగ్గర సేఫ్ గా ఉన్నా అంటూ నేను విన్నానండి. ఇంకా నేను పిల్ల దగ్గరికి వెళ్ళి మేము కలుసుకోలేదు. మా దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మా దగ్గర నుంచి సూసైడ్ చేసుకుని మేము ఆనందంగా ఆ పిల్ల కార్యక్రమాలు చేస్తాం. వచ్చిందండి, నాకేం చేస్తుంది అంటే రాను, నేను అసలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉండనని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయింది కదా మీ అమ్మాయి. అట్లా వెళ్ళిపోయిందంటే ఆయన చెప్పించాడండి. చెప్పించాడా? అంటే అంటున్నాడు కదా, ఎప్పుడైనా నువ్వు వెళ్ళి మీ అమ్మ నాన్నని కలవచ్చు, చూడొచ్చు, నేనేం అడ్డుపడను అని కూడా ఆ గోరి లైవ్ లో చెప్పిన విషయం మనం చూసినాం కదా. మరి 20 రోజుల్లో మరి ఫోన్ కూడా మాట్లాడలేదు దేనికండి? మాకు తల్లిదండ్రులకి ఎంత ఉంటుందండి? బిడ్డ ఏమైపోద్దో ఏం చేస్తాడో అడు చూస్తే మంచోడు కాదు. ఓ పక్కన నేను పెళ్లి చేసుకున్నాను, ఓ పక్క నన్ను మోసం చేశారు, ఇవన్నీ వస్తుంటే తల్లిదండ్రులుగా మాకెంత కడుపు కాసు ఉంటుందండి. వాడు ఏం చేస్తాడండి? పెళ్లి చేసుకున్నారు కదా, ఇప్పుడు పెళ్లి చేసుకున్నారని అంటున్నారు కదా వాళ్ళిద్దరు, ఆ పెళ్లిని మీరు ఎలా స్వీకరిస్తున్నారు? పెళ్లిని మేము ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించము. అది పెళ్లే కాదు, మేము ఎట్టి సమ్ముఖము లేదు మాకు, అది పెళ్లే కాదు. అవన్నీ బావా బంగారం అని అవన్నీ ఆమె పొగుడు అని దగ్గరుండి బలవంతం చేసి చేపించుకున్నాయి. అవునండి, మందు పెట్టి వసీకరణ కడుపులో మందుల చేత అలా చేస్తున్నాయి అనుకుంటున్నానండి. అగోరికి నా ఆడపిల్లలాగా రాధిక లాగా ఇంకా ఆడపిల్ల వచ్చి ఇట్లా నేను మోసపోయాను అనుకోకుండా ఉరి శిక్ష కానీ ఎన్కౌంటర్ కానీ చేయాలని నేను అనుకుంటున్నాను.